తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకి వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్పందించారు పిటిషనర్ తరపు న్యాయవాది మయూర్ రెడ్డి. హైకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీసీ రిజర్వేషన్ బిల్పై స్టే విధించింది అని చెప్పారు. సర్వే చేశామని చెప్తున్న ప్రభుత్వం ఆ రిపోర్ట్ని ఎందుకు బయట పెట్టట్లేదని ప్రశ్నించారు. రిపోర్ట్ని బయట పెట్టకుండా ట్రిపుల్ టెస్ట్ ఫాలో అయ్యామంటే ఎలా అని ప్రశ్నిస్తున్న మయూర్ రెడ్డితో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్స్ అంశం పైన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సోమవారం పిటిషన్ దాఖలు చేయబోతుంది సుప్రీంకోర్టులో. సో ప్రజెంట్ మనతో మాట్లాడేందుకు ఈ కేసులో పిటిషన్ వేసినటువంటి మాధవ్ రెడ్డి అడ్వకేట్ సీనియర్ కౌన్సిల్ మయూర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, మొత్తం ఇప్పటివరకు ఆర్డర్ కాపీలో కూడా చాలా క్లియర్గా గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ని కోట్ చేస్తూ జీవో నంబర్ 9/41/42ను కొట్టేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి స్టెప్స్ ఏమనుకోవచ్చు సార్? అంటే కోర్టు ఏమన్నదంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ప్రకారము 50% రిజర్వేషన్ సీలింగ్ లిమిట్ క్రాస్ చేసి 67%కి వెళ్ళినందుకు ఆ 3 జియోస్ని స్ట్రైక్ డౌన్ చేసింది. ఇట్ హాస్ డైరెక్టెడ్ ఎలక్షన్ కమిషన్ టు హోల్డ్ ఎలక్షన్స్ బై మెయింటైనింగ్ ద క్యాప్ ఆఫ్ 50%. అండ్ ఆ 17% ఓవర్ అండ్ అబౌవ్ 50% ఏదైతే 67%కి వెళ్ళిందో ఆ 17% దే హ్యావ్ డైరెక్టెడ్ them to have it as open seats in the open category and go ahead with elections. So elections are not being stopped. Only direction is that the election should go on in accordance with law as laid down by the Supreme Court. So Honorable High Court has followed in a very detailed and concise order. It has directed the elections to go on in accordance with the law laid down by Supreme Court. గతంలో ఆర్గ్యుమెంట్స్లో కూడా చూసాం సార్, ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా డెడికేటెడ్ 1-man కమిషన్ వేయలేదు. మేము కమిషన్ వేసాము అండ్ ఆల్రెడీ డోర్ టు డోర్ సర్వే కూడా నిర్వహించాము. సో ఇప్పుడు అయినా కూడా 50% క్యాప్ అనేది మేము అన్ని రూల్స్ ప్రకారమే ఏదైతే 3 స్టెప్ రూల్ ఉందో ఆ రూల్ని ఫాలో అయ్యామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అంటే గవర్నమెంట్ అలా అంటుంది, కానీ ఆ సర్వే పబ్లిష్ చేయలేదు, అబ్జెక్షన్స్ తీసుకోలేదు. అది ఎక్కడుంది ఆ సర్వే రిపోర్ట్ కూడా ఎవరికి తెలియదు. సో ఈవెన్ దో సర్వే చేసినాక కూడా 3 స్టెప్ రూల్ ఏదైతే ఆనరబుల్ సుప్రీంకోర్టు కృష్ణమూర్తి అండ్ వికాస్ గావాలీలో ఏమన్నారంటే 50% క్యాప్ క్రాస్ చేయరాదు. యూ క్యాన్ డూ వాట్ ఎవర్ సర్వే యూ వాంట్, యూ క్యాన్ అపాయింట్ ద కమిషన్ అండ్ డూ ద సర్వే, బట్ 50% క్యాప్ కెనాట్ బి బ్రీచ్డ్. Now the state didn't even publish the survey, nor did it take objections from anyone, and it has breached that 50% rule. So ila Maharashtra cheste in Vikas Gawali, Supreme Court struck down that notification to the extent of breaching 50%. Okay, wait esara sir Supreme Court lo adi naaku telvadu, but I instructing counsel Asianro ledo varni adgochu meeru. If they ask me to appear, I will, but I don't know whether they have filed a caveat or not, because I am a senior. నేను వకాలత్ అయ్యాను, వాళ్ళ క్లయింట్ తోటి వాళ్ళే మాట్లాడి వాళ్ళే చేస్తారు. దే కెన్ గివ్ యూ బెటర్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ సుప్రీం కోర్టుకి వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో మరి సుప్రీంకోర్టులో ఎట్లాంటి తీర్పు ప్రభుత్వానికి ఫేవర్గా వస్తుందా, లేదంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో సుప్రీంకోర్టు ఏమైనా ఏకీభవిస్తుందా చూడాల్సింది. జర్నలిస్ట్ వెంకట్తో బంజారా హిల్స్ నుండి ప్రణీత, TV9. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.